హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ ఫ్రై చూడండి. బాగుందా ఫ్రెండ్స్? మీకు నచ్చిందా? బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. కూర కంటే ఫ్రై కూడా ఇంకా బాగుంటుంది. దీంట్లోకి ఏదన్నా రసం కానీ ఏమన్నా ఉంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా బాగుంటుంది. మీరు కూడా ఇలా వండుకోండి, తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిద్ది. ఓకేనా? చూడండి, మంచిగా ఉంది కదా చికెన్ ఫ్రై ఫ్రెండ్స్. నాకు చికెన్ ఫ్రై తినాలనిపించింది. చికెన్ ఫ్రైలో ఇంకా ఆనియన్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ ఎలాగో దీన్ని నీట్గా చెప్తాను. చికెన్ని కొంచెం ఎంతంటే ఇది 1/2 కేజీ ఫ్రెండ్స్. ఇది 1/2 కేజీ తెచ్చాడు. 1/2 కేజీలో కొంచెం 1/2 కేజీ సుమారు కూర వండాను. 1/2 కేజీలో ఇంకొక 1/2 కేజీ ఇలా ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికి మంచి కడిగేసాను, ఉప్పు కారం పట్టించాను ఫ్రెండ్స్. ఉప్పు కారం పట్టించి దీనికి ముందు కడిగేసి కొంచెం పసుపు వేసి కొద్దిగా పొయ్యి మీద పెట్టేసాను. దాంట్లో వాటర్ వచ్చినాయి కదా, వాటర్ అంతా ఇనిగిపోయినా కొంచెం పసుపు కారం ఉప్పు అన్నీ కలిపి కొంచెం ఒక గంట నాననిచ్చాను ఫ్రెండ్స్. గంట నానిన తర్వాత కొంచెం కార్న్ఫ్లవర్ కూడా వేసాను. కార్న్ఫ్లవర్ వేసిన తర్వాత ఇదిగో బాగా మంచిగా ఒక గంట నాననిచ్చి ఇలా ఇలా రెడీ చేశాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వేపుతుంటే కారం మగ్గి కూర వస్తుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మంచిగా నానాలి. ముక్కలు నానిన తర్వాత బాగా ఏగినాయి కదా ఫ్రెండ్స్. ఏగినాయి అని నేను అనుకుంటున్నాను. మీకు కూడా ఏగినాయి అంటే చూడండి మీరు కూడా. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదిగో ఏగింది, బాగా ఏగింది. చాలా టైం తీసుకున్నాను. దగ్గర చాలా చెప్పాలి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం బయట నుంచి తెచ్చుకునే కంటే ఇట్లా మనం తెచ్చుకొని వండుకొని తింటాం. అవి ఉడక ఇలా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా వండుకోండి, తినండి. దీన్ని నానిన తర్వాత మంచిగా ఆయిల్ సరిపడా వేయాలి. ఇది రెండోసారి అయిపోయిన ఇప్పుడు. ముందు కొంచెం లైట్గా బాయిల్ చేశాను ఫ్రెండ్స్. లైట్గా వేపేసాను. లైట్గా వేపిన తర్వాత మళ్ళీ ఇదిగో పూర్తిగా వేపుతున్నాను. అది బాగా మంచిగా దోరగా వేగిన తర్వాత ఇక మనం తింటమేను. ఇప్పుడు మంచిగా వేగింది. మళ్ళీ ఎక్కువ వేగితే మాడిపోయింది ఫ్రెండ్స్. దీన్ని స్టవ్ ఆపేస్తాను. దీన్ని పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ఏగటమే లేట్ అయింది ఫ్రెండ్స్. దీన్ని ప్రాసెస్ అంతా ఎంత పెద్ద ప్రాబ్లం కాదు, ఎంత పెద్ద పని ఏం కాదు ఫ్రెండ్స్. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా రెడీ చేసుకోండి. ఓకేనా? చాలా బాగుంది ఫ్రెండ్స్. తినాలనిపిస్తుంది. నాకు నోరు వస్తుంది. అయితే ఇది నేను ఇప్పుడు టమాటా రసం పెట్టాను ఫ్రెండ్స్. టమాటా రసం పెట్టి టమాటా రసంలోకి రెడీ చేసుకుంటున్నాను. నాకు చికెన్ ఫ్రై తినాలనిపిస్తుంది. నాకు కూర వద్దని చెప్పి ఇట్లా ఫ్రై చేసుకున్నాను. మా వారు కూడా నాకు చికెన్ కూర వద్దు, నాకు కూడా ఫ్రైయే కావాలంటున్నాడు. ఏది ఏమైనా ఇద్దరం ఫ్రై అయితే తింటాం ఇప్పుడు. ఓకేనా? ఇది టమాటా పచ్చడి ఉంది. ఆ టమాటా పచ్చడిలోనైనా తింటాం, లేకపోతే రసంలోనైనా నంచుకొని తింటాం. చాలా బాగుంటుంది. ఉట్టి అయినా తినవచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ చెప్పమంటే మళ్ళీ చెప్తా. చికెన్ తీసుకొచ్చుకొని మంచిగా కడిగేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి పొయ్యి మీద పెట్టాను. మంచిగా ఉడికింది. ఉడికినాక దాంట్లో వాటర్ అంతా ఇనికిపోయిందా, కొంచెం ఇనికిపోయినాక ఏం చేశానంటే పొయ్యి మీద బండి పెట్టేసి మంచిగా ఆయిల్ పోసేసి మంచిగా ఆయిల్ కాగినాక ఇక ఈ లోపల ఈ చికెన్కి ఆయిల్ కాగబెట్టేటప్పటికి ఈ చికెన్ వెంటనే నేను వేపలేదు ఫ్రెండ్స్. ఈ చికెన్ ఉడికిన తర్వాత దాంట్లో ఉప్పు కారం పసుపు అన్నీ వేసి ఒక గంట నాననిచ్చాను. నానిన తర్వాత స్టవ్ మీద బండి పెట్టి ఆయిల్ సరిపడా పోసి బాగా ఆయిల్ కాగనిచ్చాను. కాగిన తర్వాత ఒక్కొక్క పీసు దాంట్లో కార్న్ఫ్లవర్ కూడా వేసాను. ఒక్కొక్క పీసు వేసాను ఫ్రెండ్స్. వేసినాక చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో ఇప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా నూనెలో వేపి వేస్తాను. చాలా కలర్ఫుల్గా ఉండిద్ది ఫ్రెండ్స్. నచ్చిద్ది మీకు. మీరు కూడా ఇలా తినండి. అది కావాలంటే చూడండి. ఇప్పుడు వేడిగా ఉంది, తినలేను ఫ్రెండ్స్. పట్టుకుంటే నాకు తినాలనిపిస్తుంది కానీ తింటాను ఫ్రెండ్స్. అబ్బా కాలుతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్టీగా ఉండిద్ది. మీరు కూడా తెచ్చుకొని తినండి. ఇలా చేసుకోండి ఇంట్లోనే, బయట వద్దు. బయట ఏవేవో వేస్తాడు, అవి మనకు నచ్చవు. నేనైతే కారం వేసాను. మా కారం చూడండి ఎంత రెడ్గా ఉంది. మరి ఆశీర్వాద కారపొడి అయిపోయింది ఫ్రెండ్స్. నేను పట్టించినప్పుడు వీడియో పెడతాను. అది కారం అన్ని మసాలా వేసి పట్టిస్తా. కమ్మన వాసన వచ్చింది ఏ కూర వండినా.
ఈ కారం ఇప్పుడు కొట్లో నుంచి తీసుకొచ్చాము. ఆశీర్వాద్ కారపొడి ఎర్రగా ఉందో చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా రెడీ చేసుకొని తినండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది. దీంట్లో ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత నిమ్మరసం పిండుకోండి. నిమ్మరసం పిండితే పుల్ల పుల్లగా కారం కారం గుటి అని తినేయచ్చు. తర్వాత మనం మీ ఇష్టం, ఇక మీరు ఎలాగైనా వండుకొని తినవచ్చు. దీన్ని ఫ్రై అయితే మాత్రం కొంచెం కారం, పసుపు, ఉప్పు, కార్న్ఫ్లవర్ మంచిగా కలిపేసుకొని 1 గంట నాననిచ్చి దాంట్లో కార్న్ఫ్లవర్ వేసిన తర్వాత మంచి క్రిస్పీగా వస్తాయి. ఇందులో ఇలా వేపుకొని నిమ్మకాయ రసం, ఉల్లిపాయలు వేసుకొని తింటామేను. కాకపోతే ముందు లైట్గా ఫ్రై చేయాలి, తర్వాత మళ్ళీ ఇంకా పూర్తిగా ఫ్రై చేయాలి. ఒక్కసారి ఫ్రై అవ్వవు ఫ్రెండ్స్ అవి. చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉండేది. మీ ఇష్టం, దేంట్లోనైనా తినేయండి, చాలా టేస్టీగా ఉండేది, బాగుంటుంది. ఉట్టి అయినా తినవచ్చు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే, బాయ్.